ఐపీఎల్ బ్లాక్ టికెట్ల అమ్మకాలను అరికట్టాలని గత కొన్ని రోజులుగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ పోరాటం చేస్తోంది. బ్లాక్ టికెట్ల సమస్యపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీసీఐకి లేఖ రాసింది. ఉప్పల్ స్టేడియంలో వీక్షకులకు నాణ్యమైన ఆహార పదార్థాలను కూల్ డ్రింక్స్ అందించడంలో యాజమాన్యాలు విఫలమయ్యాయని కూడా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తన ఫిర్యాదులు పేర్కొంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల విక్రయం పలు విమర్శలకు దారితీస్తోంది. టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా లేదని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. వీటితో పాటు ఉప్పల్ స్టేడియంలో వీక్షకులకు నాణ్యమైన ఆహార పదార్థాలను, శీతల పానీయాలను అందించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు కార్యదర్శి రోజన్ బిన్ని జేషాలకు ఈమెయిల్ ద్వారా లేఖను అందజేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి వలీవుల్లా ఖాద్రీ కె ధర్మేంద్రలు మాట్లాడుతూ ఐపీఎల్ టికెట్లను అభిమానులకు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. టికెట్లను బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్ ద్వారా అక్రమంగా విక్రయించారని ఏఐవైఎఫ్ నేతలు ఆరోపించారు. హెచ్సిఏ, ఎస్ఆర్హెచ్ లేదా పేటీఎం ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారని వారు అన్నారు. హెచ్సిఏ, ఎస్ఆర్హెచ్ ల మధ్య సమన్వయం కొరవడిందని వారు ధ్వజమెత్తారు. నెల 25వ తారీఖు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించినటువంటి మ్యాచ్ ఉంది. ఈ ఐపీఎల్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయని, అనేక టికెట్లు కూడా బ్లాక్ దందాకు తెరలేపిందని, ఈ బ్లాక్ దందాన్ని అరికట్టాలని చెప్పి క్రీడాభిమానులందరికీ కూడా, క్రీడా ప్రేక్షకులకు, వీక్షకులందరికీ కూడా టికెట్లను పారదర్శకంగా పంపిణీ చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఇప్పటికే అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి, అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ సంబంధించిన యాజమాన్యాన్ని కూడా అనేక దఫాలుగా పోరాటాల ద్వారా, అనేక లేఖల ద్వారా కూడా వారికి మేము అనేక సందర్భాల్లో చేరవేయడం జరిగింది ధర్నారూపకంగా. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. ఈ స్పందనకు వ్యతిరేకంగా మరి ఈరోజు హెచ్సిఏ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చేస్తున్నటువంటి వికృత వ్యాపార క్రీడలో, వికృత క్రీడా వ్యాపారంలో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము తక్షణమే ఈ హెచ్సిఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద, అదేవిధంగా సన్ రైజర్స్ యాజమాన్యం అయితే టికెట్లను అధిక ధరలకు అమ్ముతూ, అదేవిధంగా పారదర్శకంగా అమ్మకుండా, విక్రయాలు చేయకుండా క్రీడాభిమానులను ఇబ్బందులకు గురి చేస్తుందో, అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉప్పల్ స్టేడియంలో ఏ ఐపీఎల్ మ్యాచ్ జరిగినా కానీ కనీస ఆహార పదార్థాలు కానివ్వండి, లేకుంటే కూల్ డ్రింక్స్, శీతల పానీయాలకు సంబంధించి పూర్తిగా క్రీడాభిమానులకు, వీక్షకులకు ఏ రకమైనటువంటి వసతులు, సౌకర్యాలు కల్పించట్లేదు. ఎందుకంటే గత మ్యాచ్ లో ఏదైతే చెన్నై సన్ రైజ్ హైదరాబాద్ సంబంధించి మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్ లోనే చాలా మంది కూడా వాటర్, అంటే వేసవి కాలంలో కనీసం వాటర్ ని కూడా ఈ ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు కనీసం వారికి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మేము ఏఐఎఫ్ గా ఖండిస్తున్నాము. తక్షణమే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్లు జరుగుతున్నాయో, సో రాష్ట్ర వినియోగదారుల ఫోరం కూడా స్పందించాలి. ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ల నేపథ్యంలో అనేక ఆహార పదార్థాలను కూడా నాణ్యత లేకుండా అమ్ముతున్నారు. ఈ నాణ్యత లేనటువంటి ఆహార పదార్థాలు అధిక ధరలకు అమ్ముతున్నారు. అధిక ధరలకు అమ్ముతూ కనీసం జవాబుదారితనంగా లేకుండా హెచ్సిఏ సన్ రైజర్స్ యాజమాన్యం వ్యవహరిస్తుంది. దీన్ని ఏఐఎఫ్ గా మేము ఖండిస్తున్నాము. తక్షణమే రాష్ట్ర వినియోగదారుల ఫోరం స్పందించాలి, ఈ విషయం మీద స్పందించాలి. అదేవిధంగా ఏదైతే ఈ రోజు ఈ మ్యాచ్ కి సంబంధించి, అదేవిధంగా ఐపీఎల్ టికెట్లకు సంబంధించి పారదర్శకత లేదు అని చెప్పి భావిస్తున్నాము. దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ ని ఈరోజు మేము ఈమెయిల్ ద్వారా భారత కంట్రోల్ అండ్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి మేము లిఖితపూర్వకంగా ఈరోజు ఈమెయిల్ ద్వారా, మేము ఫ్యాక్స్ ద్వారా వారికి లేఖను పంపించడం జరిగింది. తక్షణమే బీసీసీఐ కూడా ఈ అంశం పట్ల స్పందించాలి. ఏదైతే క్రికెట్ వ్యాపారంగా జరుగుతుందో, ఏదైతే ఐపీఎల్ లో జరుగుతున్న టికెట్ల దందాకు సంబంధించి లేకుంటే పూర్తిగా సమగ్ర విచారణ జరపాలని చెప్పి బీసీసీఐ అధ్యక్షులు, అదేవిధంగా కార్యదర్శి గారికి మేము ఏఐఎఫ్ రాష్ట్ర సమితిగా లేఖను పంపించడం జరిగింది.
Mighty TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని